నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను పద్మావతి గురుకులాలు సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని గురుకులాలు సంక్షేమ వసతి గృహాల్లో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి గురుకుల పాఠశాలకు 10 లక్షలు కేటాయించి మైనర్ మరమ్మతులు చేపిస్తున్నామన్నారు. ప్రస్తుతం గురుకులాల్లో సిఇపి హెచ్ఈసి కోర్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సైన్స్ కోర్సులు కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గురుకులాలలో విద్యను అభ్యసించిన అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత హోదాల్లో ఉన్నారని తెలిపారు. మ్యాథ్స్ ఒలింపియాడ్లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన కొండేపి గురుకుల విద్యార్థి కీర్తికి అభినందనలు తెలిపారు. వైసీపీ హయాంలో గురుకులాల్ని నిర్లక్ష్యం చేశారన్నారు. గురుకులాల్లో 49 మంది విద్యార్థులు ఎంబీబీఎస్, 60 మంది విద్యార్థులు ఐఐటీలో సీట్లు సాధించారన్నారు. జేఏఈ మెయిన్స్ లో 60 మంది విద్యార్థులు అర్హత సాధించారని తెలిపారు. ప్రస్తుతం గురుకులాల ఐఐటీ, నీట్ శిక్షణా కేంద్రాలు 3 ఉన్నాయి. వీటిని 10కి పెంచుతామన్నారు. ఉన్నత విద్యా ప్రమాణాలు, మెరుగైన సౌకర్యాలు కల్పించి విద్యార్థుల ఉన్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆ స్కూల్లో 555 మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. సరిపోయినంతగా కూడా అకామిడేషన్ ఉంది అధ్యక్ష. 16 క్లాస్ రూమ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఒక డార్మెటరీ బ్లాక్ ఉంది, 72 టాయిలెట్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా మంచి స్థితిలో ఉన్నాయి అధ్యక్ష. సభ్యులు చెప్పినట్లుగా కాంపౌండ్ వాళ్ళు 330 మీటర్లు పడిపోయినమాట వాస్తవం అధ్యక్ష. పునర్నిర్మాణం కోసం 3 లక్షల రూపాయలు నరేగా నిధుల నుంచి కేటాయించడం జరిగింది అధ్యక్ష. త్వరలోనే ఆ నిర్మాణం పూర్తి చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఆ స్కూల్ నుంచి లైబ్రరీ రూము, స్కిల్ డెవలప్మెంట్ రూము, క్లినిక్ రూము, స్పోర్ట్స్ రూము, కంప్యూటర్ రూమ్కి నిర్మించమని ప్రతిపాదనలు వచ్చాయి అధ్యక్ష. ఇవి మామూలుగా మనకున్న డిజైన్కి అదనంగా అడుగున్నారు అధ్యక్ష. భవిష్యత్తులో పరిశీలన చేసి పూర్తి చేస్తాం అధ్యక్ష. అంతేకాకుండా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా చెప్పారు అధ్యక్ష. దాని కొరకి కొత్తగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కూడా ఆర్ఓ ప్లాంట్లు కొత్తగా ఏర్పాటు చేయడం కోసం చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. టెండర్లు కూడా పిలుస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అక్కడ పైప్ లైన్స్ రిపేర్స్ అడిగారు అధ్యక్ష. ప్రతి రెసిడెన్షియల్ స్కూల్లో కూడాను 10 లక్షల రూపాయలు మైనర్ రిపేర్స్ కింద ఎలక్ట్రిసిటీ బోర్డ్స్, పైప్ లైన్స్, లైట్స్ వీటి కోసం నిధులు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. పనులు కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. మారుతున్న కాలాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఉన్న అన్ని గురుకుల పాఠశాలలో కూడా సైన్స్ గ్రూపులని ఏర్పాటు చేసే విధంగా పరిశీలన చేస్తామని చెప్పి త్వరలో జరిగేటువంటి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మీటింగ్లో కూడా దీని మీద నిర్ణయం తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, మన గౌరవ సభ్యులు పార్వతీపురం శాసనసభ్యులు విజయ్ చంద్ర గారు వారు కూడా రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థి అని చెప్పడం మనస్ఫూర్తిగా అభినందిస్తారు. ఎందుకంటే ఒక శాసనసభ్యుడు ఆ స్కూల్ నుంచి వచ్చి గర్వంగా చెప్తున్నారు, అక్కడ ఉన్నటువంటి డిమాండ్స్ గురించి చెప్తున్నందుకు ఇది స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు అడ్మిషన్ జరుగుతున్నాయి అధ్యక్ష. వీటికి ఎక్కువ మంది కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉండడానికి కూడా ఇది నిదర్శన అధ్యక్ష. కొంతమంది ఆర్డీఓలు, ఐఏఎస్ ఆఫీసర్లు మంచి వివిధ హోదాల్లో ఈ గురుకుల పాఠశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఉన్నారనే విషయాన్ని నేను సగౌరవంగా తెలియజేస్తాను అధ్యక్ష. నిన్ననే అధ్యక్ష ఒక అమ్మాయి 51 మ్యాథ్స్ ఒలింపియాడ్ దానిలో ఫస్ట్ ర్యాంక్ అధ్యక్ష. అమ్మాయి కొండేపి గురుకుల పాఠశాల నుంచి అధ్యక్ష. పి కీర్తి అనేటువంటి అమ్మాయి ఫస్ట్ ర్యాంకుగా విజయం సాధించింది. సభ ద్వారా ఆ పాపకి నేను అభినందన తెలియజేస్తాను. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8వ తేదీన మార్కాపురం విచ్చేయుచున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. కలెక్టర్, శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డితో కలిసి మార్కాపురంలోని ఎస్వీకేపీ కళాశాలలో జిల్లా అధికారులతో సమావేశమై ముఖ్యమంత్రి పర్యటన ముందస్తు ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. మహిళా దినోత్సవ రాష్ట్ర స్థాయి కార్యక్రమం మార్కాపురంలో జరుగుతున్నందున కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి విచ్చేయించిన నేపథ్యంలో పర్యటనకు సంబంధించి కేటాయించిన నిధులను తూచా తప్పకుండా పాటిస్తూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లు, సభాస్థలంలో స్టేజీ, బారికేడింగ్, వీఐపీ, జనరల్ పబ్లిక్ పార్కింగ్ ఏర్పాట్లు, స్టాల్స్ ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టేలా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమం జరుగుతున్నందున ఇతర జిల్లాల నుండి మహిళా అచీవర్స్, వివిధ శాఖల హెచ్ఓడి ఈ కార్యక్రమానికి వస్తున్నందున మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలన్నారు.
ముఖ్యమంత్రి సందర్శించే స్టాల్స్ పై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కలెక్టర్ తమీం అన్సారియా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డితో కలిసి ఎస్వీకేపీ కళాశాలలో ఏర్పాటు చేయనున్న సభాస్థలిని పరిశీలించారు. మార్కెట్ యార్డ్, తర్లుపాడు రోడ్డు సాయి బాలాజీ స్కూల్ వద్ద, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల బోడపాడు వద్ద తదితర ప్రదేశాలలో పర్యటించి హెలిప్యాడ్ కోసం అనువైన స్థలాలను పరిశీలించారు. సౌజన్య కన్వెన్షన్ హాల్, రాయవరం వద్ద కార్యకర్తల సమావేశానికి అనువైన ప్రదేశాలను పరిశీలించారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్, అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జెడ్పీ సీఈఓ చిరంజీవి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మార్చి 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మన జిల్లాకు మార్కాపూర్ కాన్స్టిట్యున్సీలో ఇక్కడికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రోగ్రామ్ ఇక్కడ మన మార్కాపూర్ కాన్స్టిట్యున్సీలో ఉంది. సో దానికి కావాల్సిన అన్ని ఏర్పాటు తీసుకోవడం జరుగుతున్నది. అందరూ ఆఫీసర్స్తో లైన్ డిపార్ట్మెంట్స్ వారికి ప్రొసీడింగ్స్ ఇచ్చి వారితో అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్ యాక్టివిటీస్ వీఆర్ టేకింగ్. యూకో బ్యాంకు ద్వారా వ్యవసాయం, ఎంఎస్ఎంఈ రుణాలు అందజేస్తున్నట్లు యూకో బ్యాంక్ ఏజీఎం తెలంగాణ, ఆంధ్ర జనరల్ మేనేజర్ శ్రీకాంత్ తెలిపారు. ఒంగోలు కర్నూలు రోడ్లోని యూకో బ్యాంక్లో ఖాతాదారుల సమావేశంలో ఏజీఎం పాల్గొన్నారు. యూకో బ్యాంకు ద్వారా ఈ నెల 24, 25వ తేదీలలో 5 కోట్ల రూపాయల లోన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. వ్యవసాయ, చిన్న తరహా పరిశ్రమలను స్థాపించే వారికి తక్కువ వడ్డీ రుణాలు మంజూరు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ స్కీములకు సంబంధించి సబ్సిడీలతో వ్యాపారాలు చేసేవారు బ్యాంకులో సంప్రదిస్తే రుణాలు అందజేస్తామన్నారు. ఒంగోలులో 10,000 మంది ఖాతాదారులు కలిగి ఉన్న యూకో బ్యాంకును ఆదరించాలని కోరారు. యూకో బ్యాంక్ మేనేజర్ లక్ష్మీనారాయణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు శ్రీకాంత్ అండి, డీజీఎం అండ్ జోనల్ మేనేజర్ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ. నేను మా ఆఫీస్ హైదరాబాద్లో ఉంది. ఈరోజు ఎంఎస్ఎంఈ అగ్రి అండ్ రిసోర్సెస్ కార్నివల్ మేము 3 క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. ఫిబ్రవరిలో 24, 25 తోటి కండక్ట్ చేశాము. ఈ మంత్లో 10th and 11th కండక్ట్ చేస్తున్నాము, ప్లస్ 24th and 25th. దీంట్లో ఏంటంటే దీనికి భాగంగా మేము అగ్రికల్చర్లో, ఎంఎస్ఎంఈలో రుణాలు క్రెడిట్ క్యాంప్స్ చేస్తున్నాము. కస్టమర్స్ అందరికీ రుణాలు ఇస్తున్నాము. అగ్రికల్చర్ని సపోర్ట్ చేయాలని, ఎంఎస్ఎంఈని సపోర్ట్ చేయాలని, మనకు ఉద్యోగాలు క్రియేట్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కొరకై మేము కృషి చేస్తున్నాము. మేము 2 రాష్ట్రాల్లో ఈ క్యాంప్ డేట్స్లో మేము చాలా క్యాంప్స్ చేస్తున్నాము. అండ్ ఈరోజు ఒంగోలుకి వచ్చాము. ఒంగోలులో కూడా శాంక్షన్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా క్యాంప్ డేట్ 10th, 11th అట్లే మళ్ళీ ఈ నెల 24, 25th కూడా మేము లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. రిసోర్సెస్ అంటే మేము డిపాజిట్ మొబిలైజేషన్ కూడా చూస్తున్నాము. దీంట్లో లో కాస్ట్ డిపాజిట్ మొబిలైజేషన్, న్యూ కస్టమర్ అక్విజిషన్ కూడా దీంట్లో భాగం అండి. సో ఈరోజు ఒంగోలులో మా మేనేజర్ గారు లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో కండక్ట్ చేసిన క్యాంపు హైలీ సక్సెస్ఫుల్. అండ్ దీని నుంచి మేము ఈ మార్చి లోపల మేము ఇచ్చే రుణాలండి గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ప్లస్ ఎంఎస్ఎంఈ ప్లస్ అగ్రికల్చర్లో ఇవ్వడం జరుగుతుంది. సో మేము ఇచ్చే రుణాలు చాలా చోట్ల స్టేట్లో ఎస్హెచ్జీస్ కూడా మేము చాలా ప్రోత్సాహం ఇస్తున్నాము. మేము ఇచ్చే లోన్స్ అన్ని తక్కువ వడ్డీ రేట్లతో వస్తున్నాయి. చాలా మటుకు వడ్డీ రేట్లు మనకు 9 నుంచి 10 వరకు ఉంటాయి, 9 నుంచి 10%. అండ్ మినిమం ప్రాసెసింగ్ ఛార్జెస్తో ఇస్తున్నాము. ప్లస్ రిపేమెంట్ టర్మ్స్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ అండ్ లాంగ్ రిపేమెంట్ టర్మ్స్ ఇస్తున్నాము. అండ్ గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్స్లో మనకు బ్యాంక్ నుంచి వచ్చే బెనిఫిట్సే కాకుండా సబ్సిడీ అండ్ అదర్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ బెనిఫిట్స్ కూడా కస్టమర్స్కి లభిస్తాయి. కేంద్రీయ విద్యాలయం అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ తెలిపారు. ప్రిన్సిపల్ మనీష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో చైర్మన్ నామినీగా ఆయన మాట్లాడారు. విద్యాలయం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పీఎం శ్రీ పథకం నిధుల వినియోగం, మౌలిక వసతుల కల్పనపై ప్రతిపాదనలు ఆమోదించారు. డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ టి వెంకటేశ్వర్లు, నవోదయ ప్రిన్సిపల్ గీతాలక్ష్మి, జీజీహెచ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీదేవి, ఎం దేదీప్య, విశ్రాంత ప్రిన్సిపల్ సూర్యప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు.
Members in VEC, Chairman or Chairman's nominee, October 2024. Then review of that. Once the work is complete and the given date of completion, target date of completion later from RDO. Sports in all the classrooms. Sports day that was conducted in the month of November. Members, patients, atmosphere, any session. In the last meeting, after I discussed this thing, when we have this many number of staff. For Hindi. ఈరోజు కేంద్రీయ విద్యాలయ విఎంసీ మీటింగ్ సందర్భంగా నామినీ చైర్మన్గా ఈ యొక్క మేనేజింగ్ కమిటీ మీటింగ్కి అధ్యక్షత వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లాస్ట్ ఇయర్ జరిగిన యాక్టివిటీస్ అన్నిటి మీద కూడా రివ్యూ చేయటం, మన ప్రిన్సిపల్ గారు మనీష్ గారు వారి యొక్క యాక్టివిటీస్ గురించి అంతా చెప్పున్నారు. ఈ నెక్స్ట్ ఇయర్ 25-26 సంవత్సరంలో ఏం యాక్టివిటీస్ చేయాలి, అది యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క డెవలప్మెంట్ ఎట్లా ఉండాలి, ఎడ్యుకేషన్ కరికులం గురించి కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఏం యాక్షన్స్ తీసుకోవాలని దాని మీద, తర్వాత ఇక్కడ కావాల్సిన అవసరాల గురించి సదుపాయాల గురించి కూడా డిస్కస్ చేసి వాటిని ఈ విఎంసీ ఈ కమిటీ మీటింగ్లో నిర్ణయించడం జరుగుతుంది. అందువల్ల ఇక్కడ ఈరోజు మన డీమెడ్ జో గారు కానివ్వండి, ఎక్స్ ప్రిన్సిపల్ మన సూర్యప్రకాష్ రావు గారు, అదేవిధంగా యూనియన్ బ్యాంక్ మేనేజర్ గారు, నవోదయ ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా పేరెంట్స్ మెంబర్స్ కూడా ఇక్కడ అందరూ అటెండ్ అయినారు. అదేవిధంగా మున్సిపల్ ఇంజనీర్ గారు కూడా అటెండ్ అయ్యి ఈ కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయానికి కావాల్సిన అన్ని సదుపాయాలని మనం కలగజేయడానికి ఇక్కడ నిర్వహించుకోవడం. Today we are having a Vidyalaya Management Committee meeting in the chairmanship of our nominee chairman sir, Shri Sriman Narayan sir, and all the esteemed members, also VMC members also are here. And we have discussed many agendas, all the activities that are running throughout the year, academic activities and as well as activities under PM Shri scheme, and whatever things we have procured under PM Shri and under through Vivian also we have discussed, and whatever better can be done with the help of VMC members, with the suggestion of VMC members and our chairman madam, that we will try to do. పార్లమెంట్లో వక్ఫ్ బోర్డు చట్టాన్ని సమీక్షించడాన్ని వ్యతిరేకించారనే నెపంతో జాతీయ అధ్యక్షుడు ఎంకే ఫైజీని అరెస్ట్ చేశారని జిల్లా అధ్యక్షులు అబ్దుల్ సత్తార్ అన్నారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు ఎంకే ఫైజీ అరెస్టును ఖండిస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఖండించండి ఖండించండి ఈడీ దాడులను, ఖండించండి గారి అరెస్టును, ఖండించండి 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 ఎంకే ఫైజీ గారి అరెస్టును, ఖండించండి ఖండించండి ఖండించండి. ఇటువంటి బెదిరింపులకు ముస్లిం సమాజం భయపడదని సత్తార్ తెలిపారు. ముస్లింల హక్కుల కోసం రాజీ లేని పోరాటానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అసద్ మౌలానా, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాజావలి, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు షేక్ చంద్ బాషా తదితరులు పాల్గొన్నారు. నిన్నటువంటి ఢిల్లీలో జరిగిన మన జాతీయ నాయకులు ఎంకే ఫైజీ గారిని ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇది అప్రజాస్వామికం, దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు అరెస్ట్ అయినందువల్ల మా నాయకుడు మేమేమి ఆశ్చర్యపోవడం లేదు, భయపడడం లేదు. ఎందుకంటే అరెస్టు కాకపోతేనే ఆశ్చర్యపడాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మనం చూసాము, ఎంతోమంది మంత్రులు ఎన్నో కేసులు ఉన్నప్పటికీ, ఆర్థిక లావాదేవీలు ఉన్నప్పటికీ, మాఫియాలో ఉన్నప్పటికీ, అలాగే మద్య మాఫియాలో ఉన్నప్పటికీ వాళ్ళ కొడుకులను కూతుళ్లను విడిపించుకోవడానికి మోడీ దగ్గర కాళ్ళ దగ్గర వంగి వాళ్ళకి లంచాల రూపంలో ఎలక్ట్రల్ బాండ్ పేరుతో కోట్ల రూపాయలు ధారదత్తం చేసి బయటకు వచ్చి ఇక్కడ నాయకులుగా చలామణి అవుతున్నారు. కానీ ఎస్డిపిఐ పార్టీ ఒక నిఖచ్చితమైన పార్టీ, ప్రణాళికబద్ధంగా సాగుతున్నటువంటి పార్టీ. శాంతి సౌభాగ్యాల కోసమే మేము కష్టపడుతున్నాము, కృషి చేస్తున్నాము. అలాగే రేపు మార్గాపురంలో చంద్రబాబు గారు వస్తున్నారు 8వ తేదీ. అయ్యా చంద్రబాబు గారు, మీరు వక్ఫ్ బోర్డు గురించి మీ వైఖరి ఏందో ఈ రోజు వరకు కూడా తెలియజేయలేదు. మీరు ఖచ్చితంగా తెలియజేయాలి. లేని పక్షంలో రాబోయే స్థానిక ఎన్నికల్లో మేము ఖచ్చితంగా పోటీ ఇస్తాము. ఇక్కడ ఒక సామాన్య మానవుడు ఒక ఎమ్మెల్యేగా గెలుస్తారని కూడా నేను మీకు హెచ్చరిస్తున్నాను. టీడీపీ యువ నాయకులు రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ జన్మదిన వేడుకలు అంబరాన్ని అంటాయి.
నెల్లూరు బస్టాండ్ దగ్గర క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, దామచర్ల అభిమానులు, అధికారులు, వివిధ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సత్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మన ప్రియతమ యువనేత విజయపథంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఆయన చేపట్టిన 15 సంవత్సరాల నుంచి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో అందరికీ, కార్యకర్తలకి, నాయకులకి అండదండగా. ముందుగా అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను దామచర్ల సత్య కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. అనంతరం జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అభిమానులు గజమాలలతో సత్కరించడంతో పాటు పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారీగా తరలివచ్చిన అభిమానులను, పార్టీ నాయకులను దామచర్ల సత్య పేరు పేరున ఆప్యాయతతో పలకరిస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. కొండేపి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, అభిమానులు, అధిక సంఖ్యలో టీడీపీ యువ నాయకులు పాల్గొన్నారు. దయచేసి ఎవరు దామచర్ల సత్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో వైద్య నిపుణులు డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, డాక్టర్ చంద్రశేఖర్, రిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ నామినేని కిరణ్ కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, టీడీపీ ఒంగోలు నగర పార్టీ అధ్యక్షులు కొట్టారి నాగేశ్వరరావు, బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు శివారెడ్డి, యోగయ్య యాదవ్, బొద్దులూరి ఆంజనేయులు, శివాజీ, జనసేన కార్పొరేటర్ మలగ రమేష్, కొండేపి తహసీల్దార్ మురళి, క్వీజ్ కళాశాలల చైర్మన్ కళ్యాణ చక్రవర్తి, శ్రీహర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరింట్ల రవికుమార్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం దామచర్ల మిత్ర బృందం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో అభిమానులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు మన యువనేత దామచర్ల సత్య గారు అవసరం ఉంది. మన యువనేత వెయిట్ చేయండి. తర్వాత ఆర్ఎస్ఎస్ పార్టీ కోసం శ్రమిస్తూ విజయాలకు చేసేకి మన యువనేత కుడివైపు నుంచి కోరుతున్నాము. విజయం అంటే చేసిన దామచర్ల సత్య అభిమానులందరికీ స్వాగతం పలుకుతూ అందరూ మండల పార్టీ అధ్యక్షులు జయంత్ బాబు గారు దామచర్ల సత్య శుభాకాంక్షలు చేయడానికి విచ్చేస్తున్నారు. వారికి కుర్చీ కూడా వెనక్కి లాగండి. అలాగే మాజీ ఏఎంసీ చైర్మన్ యనమూరి శ్రీనివాసరావు గారు సత్య గారికి చూసిన వాళ్ళు దిగాలి. ఇక్కడ ముందు ఎన్నుకున్నా సత్య గారు ఎక్కడ అడుగు పెట్టినా విజయాన్ని చేకూరుస్తూ సమన్వయంతో ముందుకు వెళుతూ ఎంత ఎదిగినా ఓదించడానికి విచ్చేసిన మన నియోజకవర్గ ప్రజానీకానికి, జిల్లా నలుమూల నుంచి విచ్చేసిన దామచర్ల వారి కుటుంబ అభిమానులందరికీ స్వాగతం పలుకుతూ అందరూ గమనించాలి. మీడియా వాళ్ళకి మధ్య నుంచి అటు ఇటు వెళ్తూ వెనక నుంచి శుభాకాంక్షలు తెలపడానికి విచ్చేసిన, జిల్లా నలుమూల నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ అభిమానులకు, దామచర్ల కుటుంబ అభిమానులకు అందరికీ స్వాగతం పలుకుతూ అందరూ భోంచేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. నిదానంగా అందరినీ కలుస్తాడు మన ప్రీతమ సత్యన్న యువసేన వారు కూడా. బయట నుంచి వచ్చిన పెద్దోళ్ళకి కొంచెం యువకులు కొంచెం సహకరించాలి. అందరూ భోంచేసి వెళ్ళాలి. అంటేనే మన పెద్ద ఆయన నేత దామచర్ల సత్య గారి నాయకత్వంలో మన నియోజకవర్గమే కాకుండా మన జిల్లా ఆఫీసులు పంపించండి. ఒక్క నిమిషం కలిసిన వాళ్ళు జరగాలి. సారు
బయట నుంచి వచ్చిన మీరు క్లోజ్ అవుతుంది, కొంచెం అర్థం చేసుకోవాలి. కొంచెం స్లోగా పంపించాయి సాంబయ్య కొంచెం అట్లా వెనక్కి జరుగు, కొంచెం యువనేతకి శుభాకాంక్షలు జరుపుతున్నారు. రామాయపాలెం యువసేన శుభాకాంక్షలు విచ్చేసి ఉన్నారు. అందరికీ స్వాగతం సుస్వాగతం. అలాగే వారికి కొండపల్లి తరఫున ప్లీజ్ అమ్మా కలిసిన వాళ్ళందరూ దయచేసి వేదిక ఖాళీ చేయాలి. బాబు కొంచెం తొందర చేయాలి, మీరు పైకి వచ్చిన వాళ్ళు అట్లానే ఉండకూడదు. అలా సమయం నిమిషం వాళ్ళు వెళ్ళలేమండి. మొత్తంలో మన ప్రీతం యువనేతకి శుభాకాంక్షలు చెప్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల్లో ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికితీసి వారిని ప్రోత్సహించేందుకు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఆటల పోటీలు నిర్వహిస్తుందని ఆయుష్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పద్మజాతి అన్నారు. ఒంగోలు నగరంలోని ఎన్జీఓ హోంలో మహిళా ఉద్యోగుల ఆటల పోటీలను పద్మజాతి ప్రారంభించారు. మహిళలు ఎప్పుడూ వంటింటికి ఉద్యోగాలకు పరిమితంగా ఉంటున్నారని, అలాంటి వారిని ప్రోత్సహిస్తూ వారిలో మానసిక స్థైర్యాన్ని నింపేందుకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని పద్మజాతి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకొని 3 రోజుల పాటు కార్యక్రమాలు మహిళా సంఘం ఆధ్వర్యంలో జరగడం ఎంతో ఆనందదాయకమన్నారు. 3 రోజులు కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆకాంక్షించారు. ఆటల పోటీలను ఎన్జీఓ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శరత్ బాబు, కృష్ణారెడ్డి పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ సంఘం మహిళా విభాగం నాయకురాలు కోటేశ్వరమ్మ, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. మొదటి రోజున లెమన్ స్పూన్, మ్యూజికల్ చైర్స్ క్రీడా పోటీలు నిర్వహించారు. ప్రకాశం జిల్లాలో ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ వాళ్ళు ఒంగోలు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ మహిళా దినోత్సవ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా ఈరోజు ఇక్కడ ప్రారంభం జరిగింది. దీనిలో ఎంతోమంది పెళ్లిబికిన ఉత్సాహంతో మన మహిళా ఉద్యోగులందరూ కూడా పాల్గొన్నారు. 100 మందిని ఎక్స్పెక్ట్ చేస్తే 300 మంది వచ్చారని చెప్తున్నారు. కాబట్టి ఇది ద్విగుణీకృతం కాదు, త్రిగుణీకృతం. మరియు ఇంకా నెంబర్ ఆఫ్ లేడీస్ పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా అన్ని ప్రోగ్రామ్స్ మన లేడీస్ ఎంకరేజ్మెంట్గా జరగాలి. దీంతో మన లేడీస్ ఎంపవర్మెంట్ ఏంటో అందరికీ తెలుస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఉత్సాహంగా పాల్గొని ఈ ఆటల పోటీలు, పాటల పోటీలు ఇవన్నీ కూడా సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎప్పుడు ఉద్యోగంలోనూ, ఇంటి దగ్గర ఇంటి పనులతోనూ, ఉద్యోగంలో ఆఫీస్ పనులతోనూ బిజీగా ఉండేటువంటి మహిళలందరికీ కూడా ఇదొక ఆట విడుపు. కాబట్టి ఈ కార్యక్రమాలు ఈ రోజు, రేపు, ఎల్లుండి జరిగే 3 రోజులు జరిగే కార్యక్రమాలకి మన జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి కంచిమ్మ గారు కూడా ఎంతో ఉత్సాహంగా మనకి అవకాశం ఇచ్చారు. అందరూ పాల్గొనాలని చెప్పి మహిళా ఉద్యోగులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఎంతో ఉత్సాహంగా పాల్గొని అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఇది మనందరికీ సంబంధించినటువంటి ప్రోగ్రాం కాబట్టి మహిళలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాలన్నీ జయప్రదం చేయాలని ఆశిస్తున్నాం. 5, 6, 7 తేదీల్లో ఉత్సవాలు నిర్వహించాలని చెప్పేసి మేము భావించాం. అలాగే మన జిల్లా కలెక్టర్ గారు కూడా మాకు ఈ 3 రోజులకి మధ్యాహ్నం సెషన్కి, ఆటలకి, క్రీడోత్సవాలకి
సాంస్కృతిక కార్యక్రమాలకి అనుమతినిచ్చారు, చేసుకోవచ్చని. అలాగే మహిళలందరినీ కూడా మేము ప్రతి ఆఫీస్కి తిరిగి ఆహ్వానించడం జరిగింది. మహిళలందరూ కూడా పేర్లు ఇవ్వమని అడిగితే వాళ్ళు ఎంతో ఉత్సాహంగా 300 మంది పేర్లు ఒక్క రోజులోనే పేర్లు నమోదు చేసుకున్నారు. ఇది మాకు చాలా సంతోషదాయకం. అందరూ ఈ ఆఫీస్ వర్క్ బిజీ నుంచి కొంతసేపు అన్నా ఫ్రీ అవ్వాలనే వాళ్ళ ఆకాంక్ష ఆ నమోదు చేసుకోవడంలో మాకు అర్థమైపోయింది. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టడంలో కూడా మొదటి ఉద్దేశం ఏమంటే ఎంతోమంది కళాకారులు ఉన్నారు, వాళ్ళల్లో చాలా చాలా ప్రతిభ కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రతిభను వెలికితీసి వాళ్ళని గుర్తించి గౌరవించి వాళ్ళకి బహుమతి ప్రదానం చేయాలని చెప్పేసి అనుకున్నాము. అలాగే ప్రతి రంగంలోనూ రాణించే మహిళలు మా ఏపీఎన్జిఓ సంఘంలో కూడా మహిళల స్వయం ఉపాధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ఇప్పటికే డిఆర్టీఏ మెప్మా ఆధ్వర్యంలో స్త్రీనిధి సిఐఎఫ్ రుణాలు మంజూరు చేస్తోంది. పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఎంఎస్ఎంఈ మొదలు 50% రాయితీపై రుణాలు ఇస్తోంది. ఈ కార్యక్రమంలో తాజాగా కుట్టు మిషన్లు ఉచితంగా అందించాలని నిర్ణయించింది. బీసీ కులాల మహిళలతో పాటు అగ్రవర్ణాలకు చెందిన పేదింటి మహిళలకు కుట్టు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆసక్తి ఉన్న మహిళలను ఈ దిశగా ప్రోత్సహించేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీ శిక్షణ తరగతులు ప్రారంభించేందుకు బీసీ కార్పొరేషన్ అధికారులు ప్రణాళిక రూపొందించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ కార్పొరేషన్ సంబంధించి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు సవితమ్మ గారు ఆధ్వర్యంలో బీసీ కార్పొరేషన్ సంబంధించి బీసీలకి ఆదరణ 3 పథకం ద్వారా బడ్జెట్లో 1000 కోట్లు నిధులు కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా బీసీఎండీ గారి యొక్క ఆదేశాల మేరకు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సత్యనారాయణ సార్ గారి యొక్క ఆదేశాల మేరకు జిల్లాలో బీసీల్లో 13 కేటగిరీ ఐటమ్స్లో మొత్తము 335 యూనిట్లు గతంలో 2018-19లో ఆదరణ 2 పథకం ద్వారా జిల్లాలో లబ్ధిదారులకి 13,985 మందికి ఇవ్వడం జరిగింది. 90% సబ్సిడీ, 10% బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ తోటి. ఇప్పుడు ఈ యొక్క ఆదరణ 3 పథకం ద్వారా మండల స్థాయిలో కుల సంఘాలు, వృత్తి సంఘాలతోటి ఈ 13 కేటగిరీలకు సంబంధించినటువంటి బాస్కెటరీ, స్టోన్ కటింగ్, కార్పెంటరీ, రజికా నాయి బ్రాహ్మిన్, తర్వాత టైలరింగ్, కుమ్మరి, పాటరీ, ఎర్త్ వర్క్స్, వీవింగు, జనరల్ పవర్ టూల్స్, గోల్డ్ స్మిత్స్, మిల్క్ బిజినెస్ మొత్తం 13 కేటగిరీలో 335 రకాలైనటువంటి వస్తువులు ఇవ్వడానికి ప్రభుత్వం సూచనప్రాయంగా తెలియజేయడం జరిగింది. జిల్లాలో మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను తొలి విడతగా ఒంగోలుతో పాటు మరో 2-3 నియోజకవర్గాల్లో శిక్షణ తరగతులు ప్రారంభిస్తారు. మిగతా చోట్ల కొత్త ఆర్థిక సంవత్సరంలో అమలు చేస్తారు. శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటికే గుత్తేదారులను ఎంపిక చేశారు. ఆసక్తి కలిగిన మహిళలు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో యాప్ల ద్వారా పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మండల స్థాయిలో గౌరవ ప్రజాప్రతినిధులు, కుల సంఘాలు, వృత్తి సంఘాలతోటి ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్స్ సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఏ కేటగిరీ ఏ యూనిట్లు కావాలి, దాని యూనిట్ కాస్ట్ ఎంత, ఏ కంపెనీ కావాలనేది వాళ్ళు డిసైడ్ చేసి మాకు ఇస్తే మినిట్స్ మరియు ఫోటోల రూపంలో అందించిన ఆ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసి ఈ యొక్క బీసీల్లో అధునాతన పనిముట్లు, టెక్నాలజీ కూడినటువంటి పనిముట్లు ఉత్పత్తి పెంచడానికి గతంలో రోజుకి 1-2 వస్తువులు చేస్తే వాళ్ళ టెక్నాలజీ మిషనరీ ఉపయోగించి 4-5 వస్తువులు తయారు చేసి వాళ్ళ యొక్క ఆర్థికంగా వాళ్ళ కాలమైన నిలబడే విధంగా ఆర్థిక స్వావలంబన దిశగా మన కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. బీసీలకి స్వయం ఉపాధి రుణాలు, నిరుద్యోగ యువతకు సంబంధించి బీసీలు, ఈడబ్ల్యూఎస్, కాపులకు సంబంధించి జిల్లాలో 2162 మందికి 56 కోట్లతోటి ప్రణాళికతో సిద్ధం చేసి యూనిట్లన్నీ కూడా శాంక్షన్ చేయబోతున్నాం. అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా ఆదరణ 3 పథకం ద్వారా బడ్జెట్లో కేటాయింపులు కూడా జరిగింది. కాబట్టి మన జిల్లాకు సంబంధించి మన మంత్రి గారు, అదేవిధంగా గౌరవ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్స్, అదేవిధంగా అందరు సర్పంచులు, ఎంపీటీసీలు అందరి సహకారంతో, అధికారుల యొక్క సహకారంతో ఈ యొక్క ఆదరణ 3 పథకం ద్వారా ఖచ్చితమైనటువంటి లబ్ధిదారులు ఎంపిక చేసి వారికి యూనిట్లు ఇచ్చే విధంగా ఆ యూనిట్ కాస్ట్ కంపెనీలతో సహా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి టైలరింగ్ పట్ల ఆసక్తి ఉన్న మహిళలు వారి పేర్లను తక్షణమే సచివాలయాల ద్వారా నమోదు చేసుకోవాలని జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 6500 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల ఏళ్లలోపు మహిళలు
ఈ శిక్షణ పొందేందుకు అర్హులని అన్నారు. బీసీ మహిళలతో పాటు అగ్రవర్ణ పేదలైన మహిళలు కూడా శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. 90 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. 2 నెలలు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కుట్టు మిషన్తో పాటు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అందజేసిన ఈ అవకాశాన్ని జిల్లాలోని ఆసక్తి ఉన్న అర్హులైన మహిళలందరూ ఉపయోగించుకోవాలని కోరారు. మండల స్థాయిలో ఈ యొక్క కుల సంఘాలు, వృత్తి సంఘాలు, బీసీల్లో ఎవరైతే ఉన్నారో వారికి ఏ వస్తువులు కావాలనేది జిల్లా స్థాయిలో కాన్స్టిట్యూన్సీ లెవెల్లో కూడా త్వరలో ఈడీ మరియు కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నాం. దానికి సంబంధించి వారు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఏదైతే కార్యక్రమాలు వాళ్ళు ఇచ్చారో యూనిట్లు, అవన్నీ కూడా జిల్లా స్థాయిలో సమీక్షించుకొని మన జిల్లాకి ఏ రకమైన యూనిట్ కావాలి, ఏ యూనిట్లు కావాలంటే ప్రభుత్వం తెలియజేసి బీసీ లబ్ధిదారులకు ఆదరణ 3 పథకం ద్వారా ఈ కుల వృత్తి సంఘాల వాళ్ళు ప్రత్యేకంగా యూనిట్లు వారిని ఉపయోగించుకొని వారి యొక్క ఆర్థిక స్వావలంబన దిశగా పయనించడానికి బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రత్యేక చర్యలు చేపడతారు. ఒంగోలు వాకర్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించారు. ఆటల పోటీలలో మహిళా వాకర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒంగోలు రంగారెడ్డి చెరువు గాంధీ పార్కులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా వాకర్స్ సభ్యులకు క్రీడల పోటీలు నిర్వహించారు. దాదాపు 70 మంది వరకు మహిళలు పోటీల్లో పాల్గొన్నారు. మ్యూజికల్ చైర్, లెమన్ అండ్ స్పూన్ తదితర పోటీలు నిర్వహించారు. పోటీల నిర్వాహకులు పైన మల్లికార్జునరావు, కొండలరావు, యజ్దాని భాష, చిరంజీవి, శ్యామ్, శ్రీదేవి, బాబు, తుండూరు రంగారావు, కార్పొరేటర్ గోపాల్ రెడ్డి, కొప్పోలు వెంకటేశ్వర్లు, బిఎస్ఎన్ఎల్ శేషయ్య, డైట్ ప్రిన్సిపాల్ సామా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఎదురుగా ఉన్నటువంటి లైన్ టచ్ చేసి మరి ఇక్కడికి రావాలి. సూపర్ మీ ముగ్గురు. మా రంగారాయుడు చెరువు గాంధీ పార్కు జిమ్ అండ్ వాకర్స్ అసోసియేషన్ తరఫున వాకింగ్ చేసేటువంటి మహిళా మూర్తులందరికీ చిన్న చిన్న కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉదయం లెమన్ అండ్ స్పూన్ అలాగే మ్యూజికల్ చైర్స్ అనేటువంటి 2 చిన్న గేమ్స్ వారికి సరదాగా నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో చాలా ఉత్సాహంగా మా రంగారాయుడు చెరువు మీద వాకింగ్ చేసేటువంటి మహిళా మూర్తులందరూ కూడా చాలా అత్యంత ఉత్సాహంతో వాళ్ళందరూ ఇందులో పాల్గొన్నారు. మరి అందరం కూడా సరదాగా ఒక కుటుంబ సభ్యులుగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ మహిళా దినోత్సవం వస్తుంది కాబట్టి మార్చి 8వ తారీఖున దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికి కూడా ఈ జిమ్లో ఉన్నటువంటి అండ్ అదేవిధంగా కట్ట మీద వాకింగ్ చేసేటువంటి వాళ్ళందరికీ కూడా సరదాగా మంచి ఇట్లాంటి గేమ్స్ నిర్వహించి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావాలి అని చెప్పేసి మా అసోసియేషన్ వాళ్ళందరూ కూడా అనుకోవడం, మరి దానికి అందరూ సహకరించడం మరి చాలా సంతోషంగా
మహిళా దినోత్సవం దేశవ్యాప్తంగా జరుపుకున్నాం కాబట్టి మేము కూడా మా వాకర్స్ తరపున చేసుకోవాలనుకున్నాం. జస్ట్ అందరూ బాగా పార్టిసిపేట్ చేశారు, బాగా ఆడారు మా వాళ్ళందరూ. మాకు చాలా హ్యాపీగా ఉంది. దీనికంతా సహకరించిన అన్నయ్య మల్లికార్జున అన్నయ్య, శ్యామ్, ప్లస్ మిగిలిన బ్రదర్స్ అందరూ, యస్దాన్ గారు, మిగిలిన వాళ్ళు అందరూ బాగా చేశారు. చాలా బాగా నిర్వహించాం. ఇది ఇంకా రేపు కూడా అలాగే చేస్తాం ఈ కార్యక్రమం. Myself Sandhya. Really I felt too happy to participate in this event. Firstly, I want to wish to every woman Happy Women's Day. హలో అండి, నా పేరు సాయి పల్లవి. ఉమెన్స్ డే కాంపిటీషన్ సందర్భంగా నేను మ్యూజికల్ చైర్స్లో సెకండ్ వచ్చాను. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఉమెన్స్ డే సందర్భంగా లేడీస్ అనేవాళ్ళు యోగా, వాకింగ్ ఇవన్నీ చేస్తేనే ఫిట్నెస్గా ఉంటారు. ఈ లేడీస్ అనేవాళ్ళు వాళ్ళ ఇంటిని సక్రమంగా ఉంచుకున్నప్పుడే వాళ్ళ ఊరిని సక్రమంగా ఉంచుకోగలుగుతారు. ఊరంతా బాగున్నప్పుడు జిల్లా బాగుంటుంది, జిల్లా బాగున్నప్పుడు దేశం బాగుంటుంది, దేశం బాగున్నప్పుడు వాళ్ళ మొత్తం బాగుంటుంది. యోగా ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఒంగోలు నగరంలోని సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ ఎన్నికలు రాజకీయ పార్టీల ప్రచారాల్లాగా సాగుతున్నాయి. ఈ నెల 9వ తేదీ ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయని ఓటర్ల వద్దకు అభ్యర్థులు వెళ్లి ప్రచారం ప్రారంభించారు. మహాత్మాగాంధీ ప్యానెల్ నుండి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మిర్యాల కృష్ణ ప్యానెల్ అభ్యర్థులను తనను అధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. నగరంలోని గాంధీ రోడ్లో ఓటర్లను గుర్తించి వారి వద్దకు వెళ్లి నేరుగా ప్రచారం చేస్తున్నారు. తమ ప్యానెల్ అభ్యర్థులను గెలిపిస్తే సివిఎన్ రీడింగ్ రూమ్ క్లబ్ను ఆధునీకరించడంతో పాటు పెండింగ్లో ఉన్న సమస్యలను కూడా పరిష్కరిస్తామని, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడతామని, క్లబ్ ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తప్పనిసరిగా ప్యానెల్ అభ్యర్థులకు తమ విలువైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నేను సివిఎన్ రెడ్డి గారు ఎన్నికల్లో నేను అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాను. మా సెక్రటరీగా మేము చేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తాను. సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ ఒంగోలు నందు రేపు 9వ తేదీ ఆదివారం ఎన్నికలు జరుగుతున్నవి. ఆ ఎన్నికలలో మహాత్మా గాంధీ ప్యానెల్ అనేది పెట్టడం జరిగింది. ఈ ప్యానెల్లో నేను ప్రెసిడెంట్ అభ్యర్థిగా, బేతంశెట్టి హరిబాబు గారు సెక్రటరీగా, ఉపాధ్యక్షుడిగా కటార్ లక్ష్మణ గారు, కోశాధికారిగా నజీర్ గారు, బాబీ గారు, అలానే ఈసీ మెంబర్లుగా మరో 6 నిలబడి ఉన్నారు. మేమందరం కూడా అన్ని కులాల సమ్మేళనంతో, క్యాస్ట్ ఈక్వేషన్తో అందరికీ సమన్యాయం చేయాలని చెప్పి మేము ఎంతో ఆలోచించి గతంలో సంఘ సేవ చేసిన వాళ్ళు, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు అందరినీ మేము తీసుకున్నాము. వారందరి మీద నాకు నమ్మకం ఉంది. మేము మా ప్యానెల్ గెలిస్తే సివిఎన్ రీడింగ్లో నందు చాలా సమస్యలు ఉన్నాయి. షటిల్ కోర్టు సమస్య, వెనకాల బిల్డింగ్ సమస్య, బయట షాపులు కట్టాల్సిన పనులు ఉన్నాయి. ఎంతో వ్యయ ప్రయాసాలతోటి క్లబ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా ప్యానెల్ కనుక మీరు గెలిపించినట్లయితే ఈ క్లబ్ అభివృద్ధికి నేను తోడ్పడి ఎంతో మంచి చేయాలని మేము ముందుకు వచ్చాము. మా అందరినీ మీరు దీవించి ఈ మా మహాత్మా గాంధీ ప్యానెల్ని నన్ను గెలిపిస్తారని చెప్పి ఒంగోలు ప్రజల్ని, క్లబ్ మెంబర్స్ని నేను కోరుకుంటున్నాను, విన్నవించుకుంటున్నాను. ముండ్లమూరు మండలం ఉల్లగల్లు ఐఓసీఎల్ పెట్రోల్ బంక్ వద్ద 2 ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో 3కి తీవ్ర గాయాలయ్యాయి. అద్దంకి 108 సిబ్బంది డాక్టర్ హరిబాబు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర గాయాల పాలైన 3ని దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఒక బైక్ పై చెన్నయ్య, శివకోటిరెడ్డి, మరో బైక్ పై జిల్లెళ్లమూడి సురేష్ ఉన్నారు. అధిక వేగంతో ప్రయాణిస్తున్న వీరు ఎదురెదురుగా వచ్చి బలంగా ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలయ్యారని స్థానికులు తెలిపారు. వీరిలో చెన్నయ్య తలకు తీవ్ర గాయం కావడంతో దర్శి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడు ఉన్న గురువాయపాలెం వాసిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒంగోలు దారావారి తోటలోని దామచర్ల కంపెనీలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయాన్ని దామచర్ల సత్య ప్రారంభించారు. సత్య తన కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నాయకులతో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్యాంపు కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. సత్య
ఒంగోలు మండలంలో జరుగుతున్న సర్వేలకు ఇంటి వద్దకు వచ్చిన సచివాలయ సిబ్బందికి ప్రజలు సహకరించి పూర్తి సమాచారం అందించాలని ఒంగోలు ఎంపీడీఓ కె రాజశేఖరరావు అన్నారు. నగరంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలోని వార్డు సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఒంగోలు రూరల్ మండలంలోని సచివాలయ సిబ్బంది ద్వారా జరుగుతున్న 4 సర్వే కార్యక్రమాలలో వేగవంతం చేసి ఆ గ్రామాల్లోని ప్రజల సమాచారాన్ని నిక్షిప్తంగా ఉంచేందుకు వీలు ఉంటుందని ప్రజలు ఖచ్చితంగా సహకరించాలని అన్నారు. 6 సంవత్సరాల పిల్లలకు ఆధార్ కార్డు నమోదు ప్రక్రియ కూడా జరుగుతుందని అందుకు సంబంధించిన పిల్లల డేటాను తల్లిదండ్రులు తప్పనిసరిగా ఇచ్చి ఆధార్ కార్డు తీసుకోవాలని తెలిపారు. ఈ నెలాఖరు నాటికి ఇంటి పన్నులు 100% వసూలు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు జారీ చేశారని అందుకు అనుగుణంగా గ్రామాలలోని ప్రజలందరూ తప్పనిసరిగా కట్టవలసిన ఇంటి పన్నులు వెంటనే చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలని తెలిపారు. సమావేశంలో ఈఓఆర్డి బాలచెన్నయ్య, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. యూఎస్డబ్ల్యూఎస్ గ్రామ వార్డు సచివాలయ పరిపాలన మీద కొన్ని సర్వేలు జరుగుతామని, ఆ యొక్క సర్వేలని మేము డౌట్స్ ఉంటే నివృత్తి చేయడానికి, సర్వేలు త్వరగా పూర్తి చేయడానికి కలెక్టర్ గారు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయమన్నారు. నిన్న సోమవారం వీడియో కాన్ఫరెన్స్లో చెప్పినారు. ఆ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అందరూ కూడా పిలవడం జరిగింది. అదే క్రమంలో మా యొక్క కమిషనర్ పంచాయతీ గారు ఇంటి పన్నుల మీద కూడా రివ్యూ చేస్తూ ఉన్నారు. మార్చి నెలాఖరు నాటికి 100% ఇంటి పన్నులు పూర్తి కావాలని ఆదేశించినారు. ఆ యొక్క వీడియో కాన్ఫరెన్స్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ యొక్క 2 కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి మా యొక్క ఒంగోలు మండల గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంఎస్ఎంఈ సర్వే ఒకటి, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఒకటి, P4 సర్వే ఒకటి, అలానే 06 చిల్డ్రన్స్కి అందరికీ ఆధార్ ఇవ్వాలనే ఉద్దేశంతో సర్వే జరుగుతూ ఉంది. ఈ అన్ని సర్వేలకి మా యొక్క సచివాలయ సిబ్బంది మీ ఇళ్ళకాడికి వచ్చినప్పుడు వాళ్ళు కోఆపరేట్ చేయండి. వాళ్ళు అడిగే ప్రశ్న సమాధానం ఇచ్చి మీరు ఓటీపీ చెప్పినట్లయితే మీ యొక్క సమాచారం అంతా కూడా మా యొక్క గ్రామ వార్డు సచివాలయ యొక్క డిపార్ట్మెంట్ యొక్క డేటాలో నిక్షిప్తం అవుతుంది. రాబోయే రోజుల్లో మీకు ఏదైనా ప్రభుత్వం నుంచి సహాయ సహకారం అందించాలంటే మీ డేటా మా దగ్గరగా ఉంటే చాలా ఈజీగా మీకు ప్రభుత్వ పథకాలను అందుకని ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ. మాల మహాసభ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ మాలల సాంస్కృతిక కళా జాతర నిర్వహిస్తున్నట్లు మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మల్లెల వెంకట్రావు తెలిపారు. అంబేద్కర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. మరుగున పడిపోయిన మాలల సాంస్కృతిక కళా రూపాలను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాల కళాకారులను ఒక వేదిక మీదకు తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, సంతునతులపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, గోరెటి వెంకన్న, గద్దర్ కుమార్తె వెన్నెల తదితరులు పాల్గొంటారన్నారు. సమావేశంలో చీమకుర్తి జెడ్పీటీసీ వేమ శ్రీనివాసరావు, ఆహ్వాన సంఘ కన్వీనర్ దండల కృష్ణ, చప్పిడి వెంగళరావు, వెంకట్రావు పాల్గొంటున్నారు. ఈ నెల 16వ తేదీన ఆదివారం ఒంగోలు అంబేద్కర్ ఆడిటోరియంలో, నెల్లూరు బస్టాండ్లో ఉన్న ఒంగోలులోని అంబేద్కర్ ఆడిటోరియంలో, కళా ఆడిటోరియంలో మాలల సాంస్కృతిక కళా జాతర జరగబోతూ ఉంది. ఈ జాతరలో హిందూ జీవనంలో ఈ సమాజంలో కొన్ని వందల సంవత్సరాలుగా అనేక రూపాల సాంస్కృతికమైన సేవలు అందిస్తూ ఉన్న మాల కళాకారులకు ప్రభుత్వాల నుండి ఎలాంటి ఆదరణ లేని పరిస్థితి నేటికి కొనసాగుతూ ఉంది. వీళ్ళు భజనలు కానీ, కోలాటం కానీ, కర్రసాము కానీ, కత్తిసాము కానీ, గారడీలు కానీ, ఉరుమల నృత్యాలు కానీ, వీర విద్యావంతులు చేసే విన్యాసాలు కానీ, మాల మాస్టర్లు చేసే యుద్ధ విన్యాసాలు అన్నీ కానీ, దానితో పాటు ఈస్ట్ గోదావరి జిల్లాలో ప్రతి జాతరకి, కొలుపుకి, ఉత్సవాలకు, దేవస్థానాల్లో గారడీల ప్రదర్శన చేసే యుద్ధ విన్యాసాలు అన్ని హిందూ జనజీవన స్రవంతిలో మమేకమైపోయి వాళ్ళకి అనేక తరాలుగా ఈ రూపాల ద్వారా సేవలు అందిస్తున్న నేపథ్యం ఉంది. వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా డప్పు కళాకారులకు పెన్షన్లు ఇస్తున్నాయి తప్ప తమ దైనందిన జీవితంలో వాళ్ళ జీవన విధానంలో, అంటే పుట్టినది ఒక హిందువుగా పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన తర్వాత కాటిలో కూడా ఆ కపాల మోక్షాన్ని కల్పించే ఈ సేవలను ఎవడు కూడా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు గుర్తించలేదు, సమాజం గుర్తించలేదు.
దీనితో పాటు ఒంగోలు ప్రజలకు, ఈ పరిసర ప్రాంతాల ప్రజలకు ఒక మహత్తరమైన, ఒక చారిత్రక ఆధునిక భారత యుద్ధమైన పల్నాటి యుద్ధంలో మా కన్నమ దాసు వాడిన కాలభైరవ ఖడ్గాన్ని, బ్రహ్మనాయుడు వాడిన శాకుంతలాన్ని, 50 మంది కత్తి సాము చేస్తున్న మాలవీరులతోటి ఒంగోలు పురవీధుల్లో ఆ ప్రదర్శన జరుగుతూ ఉంది. దానికి ఈ ఒంగోలు పట్టణం పులకించిపోయే ఒక అద్భుత మాలల సాంస్కృతిక కళా జాతరని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ 16 కుటుంబాలతో వచ్చి మాలలే కాదు, ఈ సమాజంలో ఉన్న, ఈ హిందూ సమాజంలో ఉన్న ప్రజలందరూ వచ్చి ఈ చారిత్రక విన్యాసాలని, ఈ చారిత్రక యుద్ధ కళారూపాల విన్యాసాలని, ఆ కళాకారులను ఆదరించాలని, దాని ద్వారా మీ జీవనంలో మమేకం అయిపోయి ఉన్న వాళ్ళని ఆదరించాలని చెప్పి విజయవంతం చేయాలని మీరు కుటుంబాలతో సహా వచ్చి 16వ తేదీ ఆదివారం సాయంత్రం డాక్టర్ అంబేద్కర్ కళా ఆడిటోరియంలో దీన్ని తిలకించాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. జై భీమ్. డాక్టర్ స్వామినాథన్ సిఫారసుల మేరకు C2+50% మద్దతు ధర ప్రకటించి చట్టబద్ధత చేయాలని, 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని తదితర డిమాండ్లతో సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు తల ఒగ్గి దేశానికి అన్నం పెట్టే రైతులను నట్టేట ముంచుతుందని సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ చుండూరు రంగారావు అన్నారు. 6 కాలం కష్టపడి పండించిన రైతుకు గిట్టుబాటు ధర కల్పించి దాన్ని చట్టబద్ధత చేయడంలో కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమిటో చెప్పాలని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా రైతులకు క్షమాపణ చెప్పి రాతపూర్వకంగా హామీ ఇచ్చినా కూడా దాన్ని నెరవేర్చకపోవడం దుర్మార్గమని తెలిపారు. దేశవ్యాప్తంగా రైతు పండించిన పంట మార్కెట్లో మగ్గుతూ ఉంటే దానిని కొనడానికి కేంద్ర ప్రభుత్వానికి మనసు రావడం లేదని పేర్కొన్నారు. సుబాబుల్ జామ్ ఆయిల్ గతంలో 7,000కు కొంటే నేడు 4,000కు కొనడం దుర్మార్గమని అన్నారు. ఐటీసీ వాళ్ల జోక్యంతో ధరలు బాగా తగ్గించి రైతులకు నష్టం చేకూరుస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పవిడి వెంకటరావు, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, లలిత, కొత్తకోట వెంకటేశ్వర్లు, ఎస్డి సర్దార్, కోటేశ్వరరావు, ఎంఎస్ సాయి, జుజ్జూరి జయంతిబాబు, కోడూరి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటిదాకా వ్యవసాయ ఉత్పత్తుల్లో కోఆపరేటివ్ సిస్టము లేదా మండి విధానం ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. వీటిని ధ్వంసం చేసే విధంగా కోఆపరేటివ్ సిస్టంలో కూడా మార్పులు తీసుకొచ్చి ఆ కోఆపరేటివ్ సిస్టాన్ని దెబ్బతీసి దానిలో కూడా ఇవాళ కార్పొరేటివ్ శక్తుల్ని రంగప్రవేశం చేసే విధానాల్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. అందుకని ఇవాళ కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా రైతాంగం దేశవ్యాప్తంగా సంఘటితమవుతూ ఉంది. సంఘటితమయ్యేంటి రైతాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి, రైతాంగాన్ని చీల్చడానికి రకరకాల కుట్రలు కుయుక్తులకి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా ఇవాళ మనం ఈ ధర్నానే కాదు భవిష్యత్తులో జరిగే కార్యకలాపాలను కూడా మనం మరింత తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందని పరిష్కరించడానికి ఏమాత్రం శ్రద్ధ చూపట్లేదు. ఈ ప్రభుత్వం వాడకం చూస్తే అవి అమల్లోకి తీసుకొస్తారని గ్యారంటీ కూడా కనిపించడం వల్ల అందుకనే మళ్ళీ దేశవ్యాప్తంగా ఈ డిమాండ్స్ని పరిష్కరించాలి అని హెచ్చరిక చేస్తూ మరలా ఇవాళ ఈరోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంట్లో కొనసాగింపులో భాగంగానే రాష్ట్ర కేంద్రాల్లో రేపు 10వ తేదీన మరలా ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. C2+50 ప్రకారం మద్దతు రేటును నిర్ణయించి ఆ రేటు ప్రకారం కొనుగోలు చేయాలి. ఇవాళ ఏ పంటకు చూసుకున్నా కూడా మద్దతు రేట్లు లేవు, వాటిని అమలు జరపట్లేదు. మన రాష్ట్రానికి వచ్చేళ్ళకి వాళ్ళు ప్రతి పంటకి రేట్లు లేవు. ఇవాళ ధాన్యం అయితే మామూలుగా 2,300 మద్దతు రేటు ఉంటే కనీసం 1,500, 1,600 కూడా కొనుగోలు జరపట్లేదు. ప్రైవేట్గా ఆ విధంగా కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం దాన్ని బాధ్యత తీసుకొని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాల్సింది కొనుగోలు జరపట్లేదు. మిర్చి ఇవాళ 10,000 నుంచి 11,000, 12,000కి రేటు. కొరసపాడు మండలం మేదరమిట్ల పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా ఆయా పాఠశాలలకు చెందిన విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. పోటీలను ఎస్ఐ మహమ్మద్ రఫీ పర్యవేక్షించారు. మహిళా దినోత్సవం నాడు పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేయడం జరుగుతుందని ఎస్ఐ మహమ్మద్ రఫీ చెప్పారు.
డి న్యూస్ లో నేటి మాట. ఆకలి చాలా చెడ్డది. అది మనిషి ప్రాణం తీయడం కన్నా ముందే ఆత్మాభిమానాన్ని చంపేస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి డి న్యూస్.